బూటకపు హిందువులని కూడా చెప్పడం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఈ సెల్వరాణి విషయంలో, సి సెల్వరాణి ఆమె పేరు, ఆమె విషయంలో ఇచ్చినటువంటి ఈ తీర్పు నుంచి ప్రేరణ పొంది మనం పనిచేయాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని దురుపయోగం చేస్తున్నటువంటి శక్తులు కేవలం రిజర్వేషన్ కోసం హిందువులుగా నటించే వాళ్ళపైన వాళ్ళని ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. మన తెలుగునాట ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనేటటువంటి సంస్థ, దాని నాయకుడైనటువంటి కర్నె శ్రీశైలం యాదవ్ దీనికోసమే పోరాడారు. వాళ్ళు పోరాడుతున్నప్పుడు శ్రీశైలం యాదవ్ని ప్రెస్ క్లబ్లో చావచితకబాదారు కూడా. ఇప్పటికీ పోరాటం అయితే శ్రీశైలం యాదవ్ లేరు, కానీ పోరాటం అయితే కర్నె శ్రీశైలం, ఆయన పేరు యాదవ్ కాదు, కర్నె శ్రీశైలం, వారు పోరాటం చేశారు. అయితే ఈ పోరాటాన్ని మరింత దృఢంగా చేయవలసిన అవసరం ఉంది. సెల్వమణి తీర్పు నుంచి ప్రేరణ పొంది ఇటువంటి వాళ్ళను ఎక్స్పోజ్